BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. సో బార్బరిక్ ఈ టైటిల్ నాకెక్కడానికి ఒక 10-15 మినిట్స్ పట్టింది. ఎందుకంటే టీజర్ చూద్దామన్నా లేకపోతే సాంగ్ లాంచ్ అయిన సాంగ్ చూద్దామన్నా కానీ కొంచెం టైం పట్టింది. డైరెక్టర్ మీకు టైటిల్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఎక్కడో విన్నట్టుందే, ఐ నో దిస్ సమ్హౌ సమ్వేర్ ఐ రెడ్ అబౌట్ దిస్ అని ఒక ఫీలింగ్. ఓకే, సడన్గా గుర్తు రాలా. మళ్ళీ భారతంలో కొడుకు కదా, కరెక్ట్, అదే ఆయనే. ఓకే, సో ఇది మైథాలజికల్ బ్యాక్డ్రాప్. ఓకే కాదండి, మీరు నరేషన్ ఇస్తా ఒకసారి వినిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎస్, డన్ అన్న. కథ చెప్పిన వెంటనే లైక్ ద ఫస్ట్ థాట్ ఐ గాట్ వాజ్, మెన్ వేర్ వర్ యూ, ఓకే, వాట్ వర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఇయర్స్. సో చాలా చాలా డెప్త్ ఉన్న రైటింగు, చాలా టైట్ నిట్ స్క్రీన్ ప్లే, చాలా చాలా మలుపులు ఉన్నాయి స్క్రీన్ ప్లేలో కానీ, ఆ క్యారెక్టరైజేషన్లో, వాటి డిజైనింగ్లో చాలా శ్రమించాడు. ఓకే, సో ఇంత మంచి రైటర్ ఎన్నేళ్ళు ఎక్కడ ఉన్నాడు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్, ఇంకా దట్ వాజ్ అ వెరీ బిగినింగ్ స్టేజ్, నేసెంట్ స్టేజ్. ఐ వాజ్ లైక్, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీకు ప్రొడ్యూసర్ ఉన్నారా, అంత సెట్టా, ఓకేనా అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది. లేకపోయినా సరే టైం తీసుకోండి, ఐ విల్ డూ దిస్ ఫర్ యూ అని చెప్పారు. అంతే. ఏంటి మీనింగ్ ఏంటి బార్బరిక్ అంటే అసలుకి? బార్బరికుడు, త్రిబాణధారి బార్బరికుడు. బార్బరికుడు అనేది పేరు, త్రిబాణం అనేది వరం, కామాఖ్యదేవి తనకిచ్చిన వరం అది. సో వాడి ఎలాంటోడంటే, ఏ యుద్ధమైనా, ఎటువంటి యుద్ధమైనా ఒక్క క్షణంలో అంతం చేయగలిగి ఆ శక్తి ఉన్న వీరుడు, యోధుడు. చూసారా బుక్స్ అవి చదివారా? అంటే విన్నాను, చాలా చిన్నప్పుడే నేను చదివిన గుర్తుంది నాకు. అంటే సడన్ గా చెప్పిన వెంటనే రియలైజ్ అవ్వలేదు, తర్వాత చెప్పిన తర్వాత ఓకే, ఓ దిస్ ఇస్ ద మ్యాన్ అని. అండ్ సచ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే కామాఖ్యదేవి ఇచ్చిన వరంని నేను ఎలా వాడతానంటే, ఎవరు వీక్ ఉంటారో ఐ టేక్ దేర్ సైడ్. ఎవరైనా ఇన్ విచ్ ఎవర్ వార్ ఐ గో, ఎవరు వీక్ ఉంటారో వాళ్ళ సైడ్ నేను ఉంటా అని మాటిస్తాడు తల్లికి. సో అది తెలిసి శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎవరి సైడ్ తీసుకుంటావు అంటే, నేను ఐ విల్ టేక్ ద వీకర్ సైడ్, ఐ గో విత్ దెమ్, బీ విత్ దెమ్. ఎందుకంటే పోటాపోటీ ఉండాలి కదా. సో ఎవడో ఒకరు వీక్ ఉన్నాడు, ఇక్కడ బలిష్టమైన ఒక టీం ఉందంటే నేను వీళ్ళతో పాటు నిల్చొని అక్కడ చేసేదేముంది, దే లూజ్ ఎనీ విచ్ వేస్. సో ఐ విల్ టేక్ ద సైడ్ ఆఫ్ ద వీక్ అని చెప్పి చెప్తాడు కృష్ణుడికి. అప్పుడు నువ్వు ఎన్ని రోజుల్లో అంటే ప్రతి ఒక్కరిని అడుగుతాడు శ్రీకృష్ణుడు. సో హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్ టు ఫినిష్ దిస్ వార్ అంటే, అర్జునుడు ఒక 18 days అవుతుందో చెప్తాడు, తర్వాత భీముడు 14 అంటాడు. అలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్తుంటే అప్పుడు బార్బరికుడు చెప్తాడు, సో నాకు ఒక క్షణం చాలు ఉంటాడు. దాన్ని డిస్ప్లే చేయమంటాడు ఆ పవర్ని. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి, సో ఈ చెట్టులో ఉన్న ఆకులన్నీ కెన్ యూ లైక్ టేక్ ఇట్ ఆఫ్ ఇన్ వన్ షాట్, వన్ గో అంటే, ఓకే ఎస్ ఐ విల్ డూ ఇట్ అని బాణం వదులుతాడు. వెంటనే ఆకులు పడుతుంటాయి కదా, సో అందులో ఒక్క ఆకు శ్రీకృష్ణ కాళ్ళ దగ్గర వస్తే ఆ కాళ్ళలో తొక్కి పెట్టుకుంటాడు, ఇలా హైడ్ చేసుకుంటాడు. సో బాణాలు 3 బాణాలు వెళ్తాయి, ఒకటి డైరెక్షన్ చేస్తుంది, ఇంకొకటి టార్గెట్ చేస్తుంది, ఇంకొకటి అంతం చేస్తుంది. ఆ 3 బాణాలకి 3 పవర్. సో అన్ని ఆకుల్ని అది కాల్చుకుంటూ వస్తే తర్వాత లాస్ట్ చివరికి శ్రీకృష్ణుడు కాలు చుట్టూ తిరుగుతుంటుంది ఒక బాణం. ఇదేంటి ఏమైంది అంటే, ప్రాబబ్లీ అక్కడ ఒక ఆకు ఉందేమో, అందుకే మీ కాలు చుట్టూ తిరుగుతుంది ఏంటి. చూస్తే అదే కాలు ఇలా తీస్తే ఆ బాణం వెళ్ళి ఆ ఆకుని లేపేస్తుంది. సో అది తన పవర్. ఇది అర్థమైన తర్వాత, ఇఫ్ ఇన్ కేస్ అంటే శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నప్పుడు పవర్ఫుల్ ఎవరు? పాండవులే కదా. వాళ్ళు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా వీళ్ళే పవర్ఫుల్. సో ఏ సైడ్ తీసుకుంటారా అంటే, అఫ్ కోర్స్ కౌరవుల సైడ్ వెళ్ళిపోతాడు. సో ఇది ఇలా జరిగితే భారతం జరగదు, ఆ కలియుగానికి ఈ ఒక సందేశం కన్వే అవ్వదు. సో వీడు యుద్ధం చేస్తే హోల్ స్కీమ్ ఆఫ్ భారతం విల్ గో వేస్టెడ్ అని. సో పని చేస్తావు నువ్వు, నేను అడిగింది ఇస్తావు అంటాడు. పరమాత్మ నువ్వు అడిగితే నేను ఇవ్వను అంటాను అంటే, నేను బుర్ర కావాలంటాడు. కట్ చేసి దాన్ని ఒక కొండ మీద పెట్టి, అది ఎందుకు పెడతాడంటే తిన అడుగుతాడు, నువ్వు అడిగామని ఇచ్చేసాను, కానీ నాకు భారత యుద్ధం చూడాలని ఉంది. ఒక కొండ మీద తలని పెట్టి మొత్తం భారత యుద్ధం ఆడు చూసి, ఆ ఒక లాయల్టీకి, ఆ భక్తికి,
ఆ సమర్పణకి Hmm. శ్రీకృష్ణుడు వరం ఇస్తాడు. Hmm. నువ్వు కలియుగంలో నా పేరున నీకు పూజ జరుగుతుంది, నీ పేరు బార్బరిక్ కానీ కలియుగంలో నా పేరు ఉంటుంది నీకు, దట్ ఈస్ శ్యామ్. ఓకే. కాటు నది ఉంది కదా, కాటు నదిలో గుడి ఉంది, Hmm. కాటు శ్యామ్ అని పిలుస్తారు. ఓకే. అది బార్బరి గుడి అది. ఓకే. అది శ్రీకృష్ణుడు తనకిచ్చిన వరం. ఓకే. వీఆర్ నాట్ ప్రెజెంటింగ్ ద బార్బరిక్ ఇన్ దిస్ మూవీ. బార్బరికుడి లైఫ్, తనకున్న శక్తి, తన ఆ పవర్ని ఒక థీమ్గా అడాప్ట్ చేసుకున్నారు. ఓకే. దట్ ఈస్ ద స్పెషల్ ఎలిమెంట్ ఈ సినిమా. గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. No. No. సత్యరాజ్ గారిది కానీ మీది కానీ, Yeah. ఉదయ్ భాను గారు. ఉదయ్ భాను గారు నాకు తెలిసి ఉదయ్ భాను గారిని టీజర్లో చూసిన తర్వాత లేకపోతే సాంగ్లో చూసిన తర్వాత అనిపించింది, తెలుగులో ఇంకొక 10 years లేడీ విలన్స్ అంటే గుర్తుండేలాగా కంటిన్యూగా సినిమాలు వస్తాయేమో అనిపించింది. ఎందుకంటే తన హైట్కి వెయిట్కి ఇప్పటిదాకా యాంకర్గా ఎందుకున్నారు నాకు తెలియదు, కానీ ఇలాంటి ఒక రోల్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇలాగా యాక్ట్ చేసే వాళ్ళని నేను లేడీస్ని చూడలే. ఫర్ ద ఫస్ట్ టైం నేను తన ఫైర్ అంతా చూపించారు. ఫ్లేర్, తను ఒక ఆరా ఉంది తనకి. ఆవిడ వస్తేనే అది ఒక అదే చెప్పినట్టుగా ఫైర్ బ్రాండ్ అది. అండ్ యా, షీ విల్ డెఫినెట్లీ యునో గో బిగ్ గ్రౌండ్ దిస్ టైం. సో మీ ఇద్దరి మధ్య మంచి తగ్గాపోరు ఉంటుందా? నాకు ఆవిడకు పెద్ద కాంబినేషన్ లేదు, బట్ దెర్ ఇస్ అ లాట్ టు ప్లే. అంటే అండర్ కరెంట్లో చాలా ఉంటుంది అంతే. సూపర్. కమింగ్ టు మీరు ఈ మధ్య తీసుకుంటున్న ఎస్పెషల్లీ మూవీస్ క్యారెక్టర్స్ చూస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్ ఓదెలా 2 కావచ్చు, బిఫోర్ కేజీఎఫ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీ గ్రాఫ్ ఒకసారి ఇలా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్ అనే వాళ్ళ గ్రాఫ్ పెరగటం మీరు చూస్తే 70-80% బాగా వచ్చేసింది గ్రాఫ్. తెలుగు వాళ్ళు బాగా లైక్ చేస్తున్నారా, లేకపోతే ఆ స్టోరీస్కి మీరు బాగా యాప్ట్ అవుతున్నారా? వాట్ ఈస్ ద రీజన్? అభిమాని దేవుళ్ళు లైక్ చేసి 4 మంచి మాట్లాడుతున్నారు. ఓకే. దాన్ని బట్టి రాసేటోళ్ళు ఈ క్యారెక్టర్కి వీడు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఓకే. నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత ఇదేదో నేను చేయనిది లేదా కొత్తగా ఉంది లేదా ఏదో కొత్తగా ఏదో నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగితే, ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రైకింగ్ ఎనఫ్, న్యూ ఎనఫ్, నేను సైన్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని చాలా డిఫరెంట్. అంటే విలనిజం ఇలా ఉంటుందా, ఇలా కూడా చెయ్యొచ్చా అనేది సరికొత్త జర్నీ అని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఫాలో అయ్యే. See, that exactly is my intention. అంటే విలన్ హీరో ఆ ట్యాగ్ కాకుండా ఎన్ని సంవత్సరాలు అదే ట్యాగ్లతో యాక్టర్ ఒక కంప్లీట్ యాక్టర్ అని ఒక ట్యాగ్ రావాలి, పొందాలి. అండ్ అన్ యాక్టర్ షుడ్ సర్ప్రైజ్ యూ ఎవ్రీ టైమ్ హీ అపియర్స్ ఆర్ షీ అపియర్స్ ఆన్ స్క్రీన్ అనేది నా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. అంటే వీడు ఇంతే చేస్తాడరా అని అనిపిస్తే పోయింది. ఓకే. దెర్ ఇస్ నో ఫన్. ఓకే. అండ్ కొన్ని పాత్రలు అంటే క్యారెక్టర్స్ని చెప్పినప్పుడు రొటీనస్గా ఉంటుంది, మొనోటనీ ఉంటుంది, వినడానికి మనకి బోరింగ్గా ఉంటుంది, చేయడానికి. ఓకే. మనం ఏదో డబ్బులో ఇంకో ఫ్రెండ్షిప్ ఏదో ఒక రీజన్ చేసేసాం అనుకోండి, చూసే వాళ్ళకి సో ఆ రెస్పాన్సిబిలిటీ మనది నమ్ముతా నేను. వాళ్ళు ఇచ్చే డబ్బులు, వాళ్ళు ఇచ్చే టైం, ఆడియన్స్ ఇచ్చే టైంకి వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. అండ్ వాళ్ళ డబ్బు కానీ టైం కానీ రెస్పెక్ట్ చేసి ప్రతిసారి వీడు ఉన్నాడ్రా చూద్దాం ఈ సినిమా అని అనుకుంటే దే షుడ్ ఓకే పైసా వసూలు అనే ఒక ఫీలింగ్ రావాలి. అంతే. కన్నడ ఇండస్ట్రీకి టైం ఇస్తున్నారా? టైం సరిపోతుందా? ఖచ్చితంగా. ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు. లేదు అంటే అది మదర్ ల్యాండ్ కదా, టైం ఇవ్వకుండా ఉంటే ఎలా. ఓకే. అండ్ యా, ఇప్పుడు ఒక సినిమా డబ్బింగ్ నడుస్తుంది, ప్రాబబ్లీ ఈ ఇయర్ ఎండ్కి రిలీజ్ అవబోతుంది. ఓకే. అండ్ అక్కడ ఒక సినిమా, ఇక్కడ ఒక సినిమా, తర్వాత ఒకటి తమిళ్ ఒకటి రిలీజ్ ఉంది. సో 1 by 1 టేకింగ్. ఓకే. పిఆర్ఓస్ నిన్న ఫోన్ చేయగానే ఏంటంటే ఇయర్కి తెలుగు వాళ్ళ కన్నా కన్నడ వాళ్ళ ప్రమోషన్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది మేము. మొన్న మధ్య ఏదో సినిమా తీసాడు, అంతకుముందు ఏదో సినిమా తీసాడు, అంతకుముందు ఒకటి తీసాడు, సంవత్సరానికి 4-5 ఇంటర్వ్యూస్. ఏముంటుంది కొత్త సబ్జెక్టు ఇంక సినిమా గురించి? ఆ సినిమా గురించి ఏం చూస్తాం? అంతా అడిగి అందరూ అడిగేస్తారు. పర్సనల్ అంటే అంతా చెప్పేసి ఉంటారు, ఇంకేం అడగాలి? అంటే ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ఇస్ వి గెట్ టు మీట్ ఆఫెన్ ఒకటి. సో అదొకటైతే ఇంకో వైపు కొత్త
కొత్త క్యారెక్టర్లతో కొత్త కొత్త సినిమాలతో మళ్ళీ మళ్ళీ ఇలా కలుసుకోవడం డిస్కషన్ చేసుకోవడం అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ అండ్ హౌ మెనీ విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ సో ఐ ఫీల్ లక్కీ సో లక్కీ బాయ్ అనమాట తెలుగు ఇండస్ట్రీకి. సో కమింగ్ టు సినిమా, సో బాహుబలి తర్వాత కట్టప్ప గారు మళ్ళీ అలాంటి ఒక గెటప్లో కనిపించారు కాబట్టి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సత్యరాజ్ గారు అంటే ఏం చెప్తారు? సూపర్ స్వీట్, ఓకే, హంబుల్, సో గ్రౌండెడ్, సో ప్రాక్టికల్, వాట్ నాట్. ఓకే, సో ఇప్పుడు కట్టప్ప అనగానే ప్రభాస్ గారికి డబ్బింగ్ చెప్పేది వశిష్ఠ సింహ అని విన్నాను నేను కొన్ని సినిమాలకి. ఏ సినిమాలకు చెప్పారు? ಸಲಾರ್ మాత్రమే. ಸಲಾర్ ఒక డైలాగ్ చెప్తారా? ಖಾನ್ ಸಾರ್ ಕೆಂಪಾಗಬೇಕು, ఖాన్ సార్ ఎరుపెక్కాల. కన్నడలో మీరు చెప్పారు సలార్కి. బాగా మ్యాచ్ అవుతుంది కదా మీ ఇద్దరు వాయిస్ ఆల్మోస్ట్, ఎందుకంటే ఆయన ట్రై చేశాను. ఓ ఏం చెప్పారు ప్రభాస్ గారు విన్న తర్వాత, కన్నడ డబ్బింగ్ విన్న తర్వాత? ఐ కుడెంట్ గెట్ టు టాక్ టు హిమ్. చాలా బాగుంది అన్నారట. ఎవరు వాయిస్ ఏంటో ఆఫ్ కోర్స్ డీటెయిల్స్ చెప్పుంటారు, నేను ఒక యాక్టర్ని కాబట్టి. ఓకే, అండ్ మన హొంబాళే టీం కదా. ఓకే, సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు కలవలేదు కదా? వెయిటింగ్. సలార్లో యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ ఫస్ట్ చెప్పారు, దానికి ఆ టైంలో దానికి కావాల్సిన లుక్లో నేను లేక ఓకే చేయలేకపోయాను. ఓ, సో వెయిటింగ్ అనమాట అయితే. సో మీ ఇద్దరు కాంబినేషన్ పడితే వేరే లెవెల్లో ఉంటుందేమో. such a amazing star, amazing personality. Okay. And I would want to witness it. Okay. ఏం ఫుడ్ తీసుకుంటారు వశిష్ఠ గారు మీరు? అంటే చాలా ఫిట్ ఉంటారు. వెజిటేరియన్. పక్కా వెజిటేరియన్. Yeah. బ్రాహ్మణా? Yeah. By birth I'm a Brahmin. Okay. Otherwise I'm a human. Okay. నాన్ వెజ్ తినరు అసలుకి? తిన్ను. ఓకే. డ్రింక్ చేస్తారా? Not habitual drinker. అకేషనల్ డ్రింక్. ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి. ఓకే, ఏంటి ఇష్టమైన బ్రాండ్ ఏంటి? ప్రమోట్ చేసినట్టు అవుతుంది, వద్దు. మ్యాన్షన్ హౌస్ లాగా మంచి దాన్ని మాత్రమే ప్రమోట్ చేయాలి, అంతేనా? చెడ్డుని ప్రమోట్ చేయొద్దు. ఓకే, సో అన్ని మంచి మంచి అలవాట్లే. అన్ని మంచి అలవాట్లే. సో 6 దాటి షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవటం. డెఫినెట్లీ. ఇప్పుడైతే ఇంకా అంటే బాబు పుట్టాడు కదా, సో వేరే ఆప్షన్ లేదు ఇక. ఓకే, ఏం పేరు పెట్టారు బాబుకి? విప్రా. విప్రా. విప్రా ఎన్ సింహ. విప్రా అండ్ సింహ. విప్రా ఎన్ సింహ. ఎన్ సింహ అంటే విప్రా అంటే? విప్రా అంటే జ్ఞాని, ఎన్లైటెండ్. ఓకే, సూపర్. ఇప్పుడు హరిప్రియ గారు స్టార్ట్ చేశారు మూవీస్ మళ్ళీ? ప్రాబబ్లీ ఇన్ అనదర్ 5-6 months. ఓకే, బాబుకి ఒక సంవత్సరం దాటిన తర్వాత కొంచెం హ్యాండిలబుల్ ఉంటాడు కదా. ఇప్పుడైతే విపరీతంగా ఆడుకుంటుంటాడు, అది ఇది ఏదో అంత క్యూరియాసిటీ కదా, ప్రతిది గీకాలి, గెరకాలి, అదేదో తెలుసుకోవాలి, ఓకే, ఏది కనిపిస్తే అది పట్టేసుకోవాలి. ఓకే, సో ఇలా ఉంటే హ్యాండిల్ చేయలేదు. సో మదర్హుడ్ ఫాదర్హుడ్ అంటారు కదా, ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు మీ ఇద్దరులో? ఇద్దరం. షీఈస్ లైక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ బియాండ్ 100% షీఈస్ దాట్. ఓకే. అండ్ నాకు లైక్ అదే చెప్పాను కదా, పెళ్ళికి ముందు ఇంట్లో వాళ్ళు అడిగేవారు ఎప్పుడు వస్తారా ఇంటికి అని. పెళ్ళైన తర్వాత ఓకే నా భార్య ఉంది, మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు గో అనే ఒక ఇంటెన్షన్ అయితే కలిగింది. పెళ్లి తర్వాత వచ్చింది. పెళ్లి తర్వాత వచ్చింది. ఇప్పుడు బాగా పుట్టిన తర్వాత డెఫినెట్లీ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి ఓకే ట్రాన్సిషన్ ఇక్కడ వచ్చింది. ఓ సూపర్. సో ఇండస్ట్రీకి మీరు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయడానికి మీకు కూడా క్లియర్గా ఇప్పుడు అర్థమై ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం ఒక స్థాయికి వచ్చేదాకా ఎవడు మనకి కనీసం లిఫ్ట్ కూడా చేయడు ఇక్కడ, అది క్లియర్. బట్ ఇప్పుడు ఉదయ్ భాను గారితో మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి రీసెంట్గా ఈ సినిమాకి ముందు కూడా ఒక కామెంట్ చేశారు, ఇండస్ట్రీలో అంతా పాలిటిక్స్ ఉన్నాయి, కొంతమంది పాలిటిక్స్ వల్ల నాకు అవకాశాలు రాలేదు అని చెప్పారు. అగైన్ ప్రూవ్ ఇట్ మళ్ళీ ఈ సినిమా ద్వారా. కాబట్టి ఎప్పుడన్నా ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా డిస్కషన్ జరుగుంటుంది. కాబట్టి ఉదయ్ భాను గారు ఎందుకు అంత మరీ ఓపెన్గా, అంటే ఈ స్థాయికి వచ్చినా కూడా ఎందుకు అంత ఓపెన్గా కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ మై కెరియర్, ఇండస్ట్రీలో సపోర్ట్ చేయరు, పాలిటిక్స్ ఉంటుంది, అది ఇది అని ఉంటే కర్ణాటక నుంచి ఇక్కడ వరకే ఎలా రాగలుగుతా, ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని సినిమాలు వరుసగా ఎలా చేయగలుగుతా, అండ్ వెదర్ డూ ఐ నీడ్ ద సపోర్ట్ ఆర్ నాట్, అది నా అంటిసిపేషన్ కావాలి, నా ఎక్స్పెక్టేషన్ లేదా నా డెసిషన్ అవ్వాలి. ఐ డోంట్ నీడ్ అ సపోర్ట్, ఐ నీడ్ వర్క్ అంతే.
నచ్చినప్పుడు నచ్చిన పని చూసి నచ్చితే మంచి మాటలు చెప్తారు, అది సరిపోతుంది కదా, చాలు. మనకి సపోర్ట్ ఎందుకు చేయాలి? అండ్ సపోర్ట్ అనేది సినిమాలో చాలా చాలా వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి సపోర్టింగ్లో. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ రా అనేది సపోర్టే, ఇలాంటి చేయొద్దు అని చెప్పి అడ్వైస్ ఇచ్చేది సపోర్టే, ఇది నీకు సూట్ అవుతుంది ఇది సూట్ కాదు అని చెప్పేది సపోర్టే, లేదా ఇది రిలీజ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే నేను ఉన్నాలే ఆలోచించుకో అని చెప్పేది సపోర్టే. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ యూ నీడ్? ఓకే, దట్ ఈస్ యువర్ చాయిస్. సో మనకు కావాలా అడగొచ్చు, అడిగి తీసుకోవచ్చు, లేదా అంత స్మూత్గా నడుస్తుంది అడగని. వశిష్ఠుకు చెప్పారంటే సెట్లో గ్యాప్లో ఉన్నప్పుడు కూర్చుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం డిస్కస్ చేయకపోయినా రీసెంట్గా ఒకటి జరిగిందండి, నేను ఇట్లా ఓపెన్ అయ్యి చెప్పాను, వీళ్ళు నా మీద పాలిటిక్స్ చేశారు అని చెప్పి పేర్లు కూడా చెప్పారంట మీకు. మన కాంబినేషన్ లేదు, ఒకే ఒక షార్ట్ ఉంది అంతే కాంబినేషన్. ఆ షార్ట్ తీసేసరికి అంత డిస్కషన్ టైం లేకపోయింది. ఓకే, ఏమనిపించింది తన యాక్టింగ్ చూసిన తర్వాత? షీ ఈజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఒక బిగ్ రౌండ్ రాబోతుంది ఆవిడ. ఓకే, తన అపియరెన్సు, తన పర్ఫార్మెన్స్, దట్ ఫ్లేర్, యాజ్ ఐ టోల్డ్ యూ, షీస్ గాట్ దట్ ఫ్లేర్ ఇన్ హర్, పవర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చే మూవీస్ తెలుగులో ఒక 2 సినిమాలు స్టార్ట్ అవబోతుంది. కన్నడ అది ఒక సినిమా రిలీజ్ అవబోతుంది, తమిళ్లో ఒకటి రిలీజ్ రెడీగా ఉంది. గోయింగ్ ఆన్. తెలుగులో ఎవరు బాగా ఇష్టమైన హీరో మీకు వశిష్ఠ్ గారు? చైల్డ్హుడ్ హీరో అంటే మెగాస్టార్. సో ఇప్పుడున్న కరెంట్ జన్లో ఒక్కొక్క క్వాలిటీస్ ఇష్టం నాకు. బన్నీ గారి డాన్స్ ఇష్టం, ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఇష్టం, అండ్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ పవర్ ఇష్టం. ఓకే, సో యా. కాదు, ఏ హీరో ఓటీటీలో మీ అంటే ఆ మూవీ చూసినా డెఫినెట్గా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు వశిష్ఠ్, మన మూవీలో ఎందుకు తీసుకోకూడదు అని అనుకోవట్లేదా? లేకపోతే అనుకున్నా కానీ అవకాశాలు రావట్లేదా? అసలు ఏంటి పెద్ద మూవీస్ ఎందుకు వర్క్ చేయట్లేదు మీరు పెద్దగా? అంటే నాకు నేను అప్పుడే చెప్పినట్టుగా చేసిందే మళ్ళీ నేను చేయరు. అది ఆఫర్స్ రాలేదని కాదు, చాలా ఆఫర్స్ అయితే వచ్చినాయి. సింక్ అవ్వాలి కదా, క్యారెక్టర్ నచ్చాలి, తర్వాత డేట్స్ ఓకే అవ్వాలి, పేమెంట్ వర్కౌట్ అవ్వాలి, అన్నిటికి మించి. ఇప్పుడు తెలుగులో ఎలా ఒక 4-5 కోట్లు తీసుకుంటున్నారు ఒక మూవీకి? ఏదో ఎంతో తీసుకుంటాలేండి, ట్యాక్స్ కట్టుకుంటా అంతే. ఒక మూవీకి అయితే ఒక 4-5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది సినిమా, ఇట్ డిపెండ్స్ ఆన్ ది టీమ్. కొన్నిసార్లు పేమెంట్ లేక యాక్ట్ చేసిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ ఎలా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, ఇల్లులు కొంటారా, లేకపోతే గోల్డ్ కొంటారా, లేకపోతే మేడం చూసుకుంటారా ఫైనాన్షియల్ గా? అది ఐఎమ్ వెరీ బ్యాడ్ హ్యాండ్లర్ ఆఫ్ మనీ. నాకు పైసలతో డీల్ చేయడం రాదు. సో డబ్బుల గురించి నేను మాట్లాడను కూడా, పేమెంట్ నేను మాట్లాడను. సో ఎవరి పని వాళ్ళు చేస్తారు, నేను హ్యాపీగా వెళ్ళి సెట్లోకి వెళ్ళి యాక్ట్ చేసి వచ్చేస్తాను అంతే. ఎంత వస్తుంది మంత్కి మీ మెయింటెనెన్స్? ఒక 10 lakhs వస్తుందా? ఈజీగా. అంటే దేనికి ఎక్కువ ఖర్చు పెడతారు? ఖర్చు అంటే అన్నారు, పర్సనల్ ఖర్చు తక్కువే, మరి లైఫ్ స్టైల్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఎక్స్టెండ్ అయ్యింది. సో అలా అనమాట. సో ఎనీహౌ ఎప్పుడు రాబోతుంది ఈ మూవీ? అసలు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఎన్ని రోజులు మీరు అన్నట్లుగానే అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ మీద అన్ని కామెంట్స్ చేయటం నేను అదే చూడటం. చాలా ఏమైపోయాడు రా ఇన్ని సంవత్సరాలు, ఇలాంటి ఒక డైరెక్టర్, ఇలాంటి ఒక రైటర్. చాలా కష్టపడ్డాడు మనిషి. తను ఒక ట్రైన్ క్లాసికల్ సింగరు. తను ఇప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ లో కీబోర్డ్ నేర్పిస్తాడు స్టూడెంట్స్ కి. అండ్ ఎన్నో సంవత్సరాలుగా సినిమాలోకి రావాలి, సినిమా రంగంలోకి రావాలి, డైరెక్టర్ అవ్వాలి అని కానీ ఇప్పుడు అది ద డే హ్యాస్ ఫైనలీ అరైవ్డ్ వెరీ సూన్, వెరీ షార్ట్లీ. అంటే స్పెషల్ కోఇన్సిడెన్స్, నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ గారి బర్త్డే రోజున రిలీజ్ అవబోతుంది, August 22nd. త్రిబాణధారి బార్బరిక్ విల్ బి హిట్టింగ్ స్క్రీన్స్. సూపర్. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్. వశిష్ఠ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సంవత్సరానికి డజన్ సినిమాలు చేయాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగానే జరిగింది అని ఆశిస్తాను నేను కూడా. ఓకే అండి.